ఆ జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోందా? కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా దూరం అవుతున్నారా? కూటమి నేతలతో టచ్లో ఉన్నారా? త్వరలో అంతా జంప్ కాబోతున్నారా? రానున్న రోజుల్లో ఆ పార్టీ చాప చుట్టేస్తుందా? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? కార్యకర్తల అభీష్టం మేరకే నేతలంతా వలసబాట పట్టారా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితిపై తెరచాటు రాజకీయం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం బలమైనది. ఓటు బ్యాంకు సైతం అధికమే. అయితే ఉమ్మడి జిల్లాలోని వైసీపీ కాపు నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణ నేతలు కార్యకర్తలు డీలా పడిపోయారు. మరికొంతమంది సీనియర్ నేతలు సైతం ఇదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో కూటమి నాయకులను ఇబ్బందులు పెట్టిన నాయకులే ఇప్పుడు అవే పార్టీల్లోకి జంపు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి జిల్లాలో మొన్నటి వరకు వైసీపీకి ఆళ్ల నాని, కొట్టు సత్యనారాయణ, గ్రంథి శ్రీనివాసు నాయుడు, వాసుబాబు కీలక నేతలుగా ఉన్నారు. ఇప్పుడు ఆ నేతలంతా తలోదారి చూసుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి ఆళ్ల నాని గుడ్ బై చెప్పారు. దీంతో ఏలూరు నియోజకవర్గంలో వైసీపీని నడిపించే నాయకుడు కరువయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ క్యాడర్ అయోమయంలో పడింది. పార్టీని నడిపించే నేతలు లేరా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో సీనియర్ నేత కొట్టు సత్యనారాయణ పరిస్థితి దారుణంగానే ఉంది. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని క్యాడర్ ఇష్టపడడం లేదు. సత్యనారాయణ అవినీతి వల్ల మొన్నటి ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా కొత్త వారికి ఛాన్స్ కల్పించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ కూడా వైసీపీలో గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న భీమవరం నియోజకవర్గం నుంచి గ్రంథి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన కంగు తిన్నారు. వైసీపీ అధిష్టానం చర్యలతో విరక్తి చెంది ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చేశారు. దీంతో భీమవరంలో పార్టీని నడిపించే నాయకుడు కనిపించడం లేదు. గ్రంథి శ్రీనివాసులా పనిచేసే నాయకుడు క్యాడర్ను ఒకే తాటిపైకి తెచ్చే నేత వైసీపీలో లేకపోవడంతో మైనస్ గా మారిందన్న ప్రచారం జరుగుతోంది. నిడదవోలు నియోజకవర్గం నుంచి జిఎస్ నాయుడు, ఉంగుటూరు నుంచి ఉప్పాల వాసుబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులుగా ఉన్నారు. కాపు ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న రెండు చోట్ల వైసీపీ చతికిలబడింది. దీంతో పార్టీకి ఇద్దరు నాయకులు దూరంగా ఉంటూ వస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలోనూ జిఎస్ నాయుడు క్యాడర్కు అంతంత మాత్రమే అందుబాటులో ఉండేవారని ప్రచారం ఉంది. ఇప్పుడు ఓడిన తర్వాత ఆ దూరం మరింత పెరిగిందన్న వాదనలు ఉన్నాయి. ఆయన సైతం గ్రంథి శ్రీనివాస్ బాటలోనే వెళ్తారా అన్న ప్రచారం సాగుతోంది. ఉంగుటూరులోనూ వాసుబాబు సైలెంట్ అయ్యారు. వైసీపీ వైపు కాపు ఓట్లను తిప్పుకునే ప్రయత్నం చేయడం లేదన్న గుసగుసలు ఉన్నాయి. ఇవన్నీ పార్టీకి పెద్ద మైనస్ అని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మొత్తంగా కాపు ఓటర్ల డామినేషన్ ఉండే నియోజకవర్గాల్లో అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు డైలమాలో ఉన్నట్లు కనిపిస్తోంది. మరికొంతమంది నేతలకు సొంత క్యాడర్ నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ పరిస్థితులన్నీ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న ఆ పార్టీ మరింతగా కుంగదీస్తోంది. మిగిలిన కొంతమంది నేతలు సైతం బయటకు వెళితే వైసీపీ కొద్ది రోజుల్లో చాప చుట్టేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితిని అధినేత జగన్ చక్కదిద్దుతారా లేక వదిలేస్తారా చూడాలి.